ఫస్ట్ మనం ఇమేజ్ని రీసెట్ చేసుకుందాం. ఆ తర్వాత దాన్ని కంప్రెస్ చేసుకోవచ్చు. జేపీజే కంప్రెస్ అని కొడితే చాలా వెబ్సైట్లు వస్తాయి. కాకపోతే ఫస్ట్ దీన్ని రీసెట్ చేసుకున్న తర్వాత కంప్రెస్ చేసుకుందాం. ఒకవేళ ఆటోమేటిక్ కంప్రెస్ అయింది అనుకోండి 10 to 20 KB డైరెక్ట్ అప్లోడ్ చేసుకోండి. ఒకవేళ కంప్రెస్ కాకపోతే ఇక్కడ రీసెర్చ్ చేసి మళ్ళీ ఇంకో వెబ్సైట్లో దాన్ని మనం కంప్రెస్ చేసుకుందాం. ఫస్ట్ జేపీఈజీ రీసెర్చ్ ఆన్లైన్ కొట్టండి. కొడితే ఇలా వచ్చే సెకండ్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. అంటే రిడ్యూస్ ఇమేజ్ దాంట్లో క్లిక్ చేస్తే ఈ పాపప్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, సెలెక్ట్ ఇమేజ్ పైన కొడితే అది మీ ఫోన్లో ఉన్నది లేదంటే మీ గ్యాలరీ యాక్సెస్ అడుగుతుంది. దాంట్లో మీకు నచ్చిన ఇమేజ్ని, అంటే మీరు సిగ్నేచర్ ఏదైతే పెట్టారో దాంట్లో నచ్చిన ఇమేజ్ని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఓపెన్ వత్తండి. ఓపెన్ వస్తే ఇలా అవుతుంది. అయిన తర్వాత విడ్త్, ఇక్కడ లాక్ బటన్ ఉంటుంది. ఈ లాక్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మీరు పైన కింద డిఫరెంట్గా పిక్సెల్స్ కొట్టడానికి చాయిస్ ఇస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ విడ్త్ ఏంటి, 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ అంటే మనకి పిక్సెల్స్లో 226.7 వస్తుంది. 226.7. నెక్స్ట్ హైట్ వచ్చేసరికి మనకి 75.5 పిక్సెల్స్. 75.5 పిక్సెల్స్ కొట్టేసేసి ఇది పిక్సెల్స్లో పెట్టుకోండి. ఒకవేళ లేదంటే మీకు సెంటీమీటర్స్లో కావాలంటే డైరెక్ట్ సెంటీమీటర్స్లో పెట్టేసుకోండి. సెంటీమీటర్స్లో పెట్టుకున్నా కూడా ఇక్కడ 6, మనకు కావాల్సింది ఇక్కడ 2 సెంటీమీటర్స్ పెట్టేసుకొని రెజల్యూషన్ ఇంతే ఫిక్స్ ఉండనివ్వండి. ఉండనిచ్చిన తర్వాత ఇక్కడ రిసైజ్ అని వస్తుంది. రిసైజ్ అని క్లిక్ చేశాక మీకు మీ ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది, మీ సిగ్నేచర్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ అయిన తర్వాత జేపీజే కంప్రెసర్ ఉంటుంది. ఇది 5.5 KB కన్వర్ట్ అయింది. సో ఇది ఇంకా చాలా చిన్నగా అయింది. సో చిన్నగా అయింది కాబట్టి నేనేం చేస్తాను, సైజ్ అనేది చాలా చిన్నగా అయింది కాబట్టి ఇక్కడ 100% ఇచ్చేసుకుంటా. 100% ఇచ్చేసుకొని ఈ రెజల్యూషన్ అనేది 100 రెజల్యూషన్ ఇచ్చేస్తా. 100 రెజల్యూషన్ ఇచ్చేస్తే మళ్ళీ రీసైజ్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు 26 KBకి వచ్చింది. సో దీన్ని మళ్ళీ ఇంకా కంప్రెస్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఇక్కడ 90 పెట్టేసుకోవచ్చు. 8 KB 95 పెట్టేసుకుందాం. పెట్టేసుకుంటే 11 KB ఓకే సైజ్ అయింది. సో డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ కేబీ కూడా ఇబ్బంది అవుతే మీకు, అంటే కేబీ 10 KB ఇట్లా సెట్ కాకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అంటే మళ్ళీ సేమ్ జేపీజీ కంప్రెసర్ అని కొట్టండి. జేపీజీ కంప్రెస్ అని ఆన్లైన్ కొడితే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. సారీ నెట్వర్క్ లేదు, ఫస్ట్ నెట్వర్క్ వస్తుంది. ఫస్ట్ నెట్వర్క్లో కంప్రెస్ జేపీజీ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేసి అక్కడ అప్లోడ్ చేసేసుకొని కింద డ్రాగ్ మార్క్ ఉంటుంది. అంటే మీకు డ్రాగ్ చేసిన కొద్ది క్వాలిటీని కింద కేబీ చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఇంకా ఈజీగా అవుతుంది. దాని ద్వారా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.